హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఎడ్యుకేషనల్ బ్లాగ్స్. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్ 3rd చాప్టర్ అయిన కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ నుండి ఎక్సర్సైజ్ 3.1లో రిమైనింగ్ సమ్ నేర్చుకుందాం. F1 చూడండి, స్క్వేర్ LUDO విత్ LU ఈజ్ ఈక్వల్స్ టు 4.5 సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్తో మనము స్క్వేర్ని కన్స్ట్రక్ట్ చేసి అలాగే స్టెప్స్ కూడా రాద్దాం. మనకు ఈ స్క్వేర్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి మరియు అన్ని యాంగిల్స్ కూడా 90 degrees ఉంటాయని తెలుసు కదా. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ 90 degrees. సో ఇప్పుడు మనం ఈ స్క్వేర్ని కన్స్ట్రక్ట్ చేయడానికి మనకు LU అనేది ఒక సైడ్ అనమాట. LU ఈజ్ ఈక్వల్స్ టు 4.5 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఇక్కడ LU అంటే ఒక సైడ్ ఆఫ్ స్క్వేర్ కదా. సో స్క్వేర్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయని తెలుసు కదా. ఇప్పుడు ఈ LU ఈజ్ ఈక్వల్స్ టు 4.5 సెంటీమీటర్స్ని స్కేల్తో డ్రా చేద్దాం. ముందుగా స్కేల్ని తీసుకొని 0 దగ్గర కరెక్ట్గా ఒక డాట్ని ఇలా పెట్టాలి. ఆ తర్వాత 4.5 సెంటీమీటర్స్ కదా, 1 2 3 4 5 4 తర్వాత 5th లైన్, ఈ మిడిల్ లైన్ ఉంది కదా, ఇక్కడ ఒక డాట్ని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ 2 డాట్స్ని ఇలా జాయిన్ చేయాలి. ఇప్పుడు ఒక సైడ్ ఏమో L అవుతుంది, ఇంకొక సైడ్ ఏమో U అవుతుంది. ఇది ఎంత ఉంది మనకు? 4.5 సెంటీమీటర్స్ ఉంది. సో మనం ఒక సైడ్ని డ్రా చేసాం. స్క్వేర్లో ఆల్ యాంగిల్స్ ఆర్ 90 degrees అని మనకు తెలుసు కదా. ఇప్పుడు ఒక ప్రొట్రాక్టర్ను తీసుకొని ఈ L పాయింట్ ఉంది కదా, ఈ L పాయింట్ దగ్గర ఈ ప్రొట్రాక్టర్లోని ఈ మిడిల్ పాయింట్ ఉంది కదా, దీన్ని కరెక్ట్గా ఇలా ఫిక్స్ చేయాలి. చేసి మన బేస్ లైన్ ఉంది కదా, ఈ ప్రొట్రాక్టర్ మీద ఉన్నటువంటి ఈ మిడిల్ లైన్ని బేస్ లైన్ పైన కరెక్ట్గా ఇలా ఫిక్స్ చేయాలి. చేసి 90 degrees దగ్గర కరెక్ట్గా ఇలా ఒక పాయింట్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇప్పుడు ఒక రేని ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా రేని డ్రా చేసిన తర్వాత యూ పాయింట్ ఉంది కదా, యూ పాయింట్ మీద కూడా సేమ్ ఇలాగే ప్రొట్రాక్టర్ని ఈ యూ పాయింట్ మీద మిడిల్ పాయింట్ ఉంది కదా, ప్రొట్రాక్టర్ యొక్క మిడిల్ పాయింట్ని కరెక్ట్గా ఇలా ఫిక్స్ చేసి ఈ ప్రొట్రాక్టర్ యొక్క ఈ లైన్ని మన బేస్ లైన్ మీద కరెక్ట్గా ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసి 90 degrees ఉంది కదా, యూ పాయింట్ నుండి కరెక్ట్గా 90 degrees దగ్గర ఇలా ఒక డాట్ని పెట్టాలి. పెట్టి ఈ సైడ్ కూడా ఒక రేని ఇలా డ్రా చేసుకోవాలి. ఈ 2 డాట్స్ని ఇలా కలుపుతూ ఒక రేని ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ కంపాస్ని ప్రిపేర్ చేసుకొని మనకు 4.5 సెంటీమీటర్స్ ఇచ్చారు కదా. సో స్క్వేర్లో ఆల్ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయని మనకు తెలుసు కదా. సో అన్ని సైడ్స్ కూడా మనకు 4.5 సెంటీమీటర్స్ మెజర్స్తోనే ఉంటాయి. మనము ఈ కంపాస్ని 4.5 సెంటీమీటర్స్తో కరెక్ట్గా మెజర్ తీసుకోవాలి. కంపాస్ యొక్క పిన్ ఉంది కదా, ఈ పిన్ని 0 మీద ఇలా పెట్టాలి. ఆ తర్వాత పెన్సిల్ని 4.5 అంటే 4 తర్వాత 5th లైన్ దగ్గరికి ఇలా తీసుకొని రావాలి. ఇలా తీసుకొని వచ్చి కంపాస్ని కరెక్ట్గా 4.5 సెంటీమీటర్స్తో మెజర్ని ఇలా కరెక్ట్గా ఫిక్స్ చేయాలి. చేసి కంపాస్ యొక్క ఈ పిన్ ఉంది కదా, ఈ పిన్ని ఎల్ పాయింట్ మీద ఇలా కరెక్ట్గా పెట్టి మనము 90 degrees యాంగిల్తో రేని డ్రా చేసాం కదా, ఆ రే పైన ఒక ఆర్క్ని ఇలా డ్రా చేయాలి. అదేవిధంగా సేమ్ 4.5 సెంటీమీటర్స్ మెజరే ఉంది కదా. సో యూ పాయింట్ మీద కూడా కంపాస్ యొక్క పిన్ని ఇలా పెట్టి మనము యూ సైడ్ ఒక రేని డ్రా చేసాం కదా, ఆ రే పైన 4.5 సెంటీమీటర్స్ ఆర్క్ని ఇలాగే డ్రా చేయాలి. ఓకేనా? మనము ఇటు 90 degrees యాంగిల్ని డ్రా చేసాము. అదేవిధంగా యూ సైడ్ కూడా 90 degrees యాంగిల్ని డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు 4.5 సెంటీమీటర్ ఆర్క్ని డ్రా చేసాం కదా. సో ఇటు సైడ్ కూడా 4.5 సెంటీమీటర్స్ ఆర్క్ని డ్రా చేసాం. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? ఇప్పుడు ఈ ఆర్క్ అనేది రేని ఏ ప్లేస్లో అయితే కట్ చేసిందో ఆ పాయింట్ని D అని మనం మార్క్ చేసుకుందాం. అదేవిధంగా ఇటు సైడ్ ఎల్ పాయింట్ దగ్గర నుంచి 90 degrees రేని ఈ ఆర్క్ అనేది ఎక్కడ కట్ చేసిందో ఆ పాయింట్ని O అని మార్క్ చేసుకుందాం. ఇప్పుడు D మరియు Oలని స్కేల్తో జాయిన్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇది కూడా కరెక్ట్గా 4.5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఎందుకంటే మనము స్క్వేర్లో ఆల్ యాంగిల్స్ ఆర్ 90 degrees కదా. మనము కావాలంటే మెజర్ కూడా చేసుకోవచ్చు. చూడండి, కరెక్ట్గా 0 ఇక్కడ ఉంది, 4.5 ఇక్కడ ఉంది, 4.5 సెంటీమీటర్స్ వచ్చేసింది మనకు. మనము ఇప్పుడు స్క్వేర్ని LUDO అనే స్క్వేర్ని కన్స్ట్రక్ట్ చేసాము. ఇప్పుడు మనం స్టెప్స్ రాయాల్సి ఉంటుంది. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్.
Step 1, draw a line segment LU is equals to 4.5 centimeters using a ruler. Step 2, at point L, draw a ray of 90 degrees and 90 degrees angle ikkada angle using a protractor. Step 3, from point L, draw an arc of 4.5 centimeters on the perpendicular line and name the point O. ఓ కనిపిస్తుందా మీకు ఇక్కడ? ఓ ఇది ఇక్కడ ఓ పాయింట్ని మార్క్ చేసాం కదా, అదే ఇక్కడ రాసాము. స్టెప్ 4, సిమిలర్లీ at point U, construct a 90 degrees angle using a protractor. Step 5, from point U, draw an arc of 4.5 centimeters on the perpendicular line using a compass. Next, and name the point D. Step 6, join O to D, D to U and O to L to complete square LUDO. ఓకేనా? దీంతో మనము ఇచ్చిన మెజర్మెంట్స్తో స్క్వేర్ని కన్స్ట్రక్ట్ చేసాము, అలాగే స్టెప్స్ కూడా రాసాము.
మీకు ఒకసారి చూస్తే అర్థం కానట్లయితే 1కి 2 సార్లు చూడండి, ఈజీగా అర్థమవుతుంది ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, ఎలా స్టెప్స్ రాయాలి అనేది. మనం ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామో దాన్నే ఇలా స్టెప్స్ రూపంలో రాస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.